హలో మక్కలే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మా 2 days వ్లాగ్ అనమాట, సాటర్డే అండ్ సండే. సో మేము సాటర్డే నైట్ అయితే ఇక్కడ హై స్కూల్ రోడ్లో పర్స్ అయితే అక్కడ వెళ్ళామన్నమాట, గాజువాకలో. సో అది నాకు కూడా ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడం అంటే ఇక్కడ. సో వెళ్ళామన్నమాట అక్కడ చూడడానికి. నైట్ కొంచెం తక్కువ జనాలు ఉంటారని చెప్పి నైట్ అయితే వెళ్ళామన్నమాట. సో అలా చూస్తున్నాము, అన్నీ చాలా బాగా చేశారు. డ్యాన్సులు, స్టేజ్లు అన్నీ చాలా బాగా పెట్టారనమాట. అండ్ మన జబర్దస్త్ యాక్టర్ కూడా ఒకరు వచ్చారు. సో ఇక్కడ డ్యాన్సెస్ అయితే చేస్తున్నారనమాట వాళ్ళు. తర్వాత మేము నైట్ ఇంటికి వచ్చేసరికి ఇంకా 9:30 అలా అయ్యింది. తర్వాత ఇంటికి వచ్చేసరికి నెక్స్ట్ డే అనమాట, సండే మార్నింగ్ మేము చర్చ్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇది మా చిన్నోడు చూసారా, ఎంత స్టైల్గా రెడీ అయ్యి చర్చ్కి అయితే స్టార్ట్ అయిపోయాడు అనమాట. మేము అన్ని టెంపుల్స్కి వెళ్తామండి, టెంపుల్స్కి వెళ్తాం, చర్చ్కి వెళ్తాం, అన్నిటికీ వెళ్తాము. సో సండే కదా, చర్చ్కి వెళ్దామని చెప్పి వచ్చాము. ఇక్కడ మా వాడైతే చేశాడు అల్లరి, ఒక రేంజ్లో చేశాడు అనమాట. చర్చ్లో మొత్తం వాడిదే అన్నట్టు మొత్తం అటు నుంచి ఇటు నుంచి అటు అరుస్తూ పరిగెడుతూనే ఉన్నాడు. అక్కడ కూర్చున్న వాళ్ళు అంటే ఎక్కువ మంది లేరు, కొంతమంది ఉన్నారు. బట్ అందరినీ చూసుకుంటూ అటు తిరిగి ఇటు తిరిగి పరిగెట్టుకొని ఎలా అంటే అలా ఆడాడు అనమాట. ఏదో చర్చ్ అంతా వాడి ఇల్లులాగా తిరిగి తిరిగి ఆడాడు అనమాట. సో మేము ఇక్కడికైతే వచ్చాము. అప్పుడప్పుడు సండేస్ వస్తూ ఉంటాం అనమాట మేము ఇక్కడికి. మా వాడు చూసారా, మా వదిన పక్కన కూర్చొని ప్రేయర్ చేస్తున్నాడు. వాడు కూడా ఇలా పరిగెడుతున్నాడు అనమాట అక్కడ. ఇంకా అలా కాసేపు అక్కడ కూర్చున్నాం అనమాట చర్చ్లోని. అలాగే మా వాడు చూసారా అల్లరి, ఇక్కడ టేబుల్ ఎక్కి అక్కడ ఉన్నవన్నీ ఎక్కి వాటి మించి దిగి ఎలా అంటే అలా పరిగెడుతున్నాడు. అక్కడ చూడండి, ఆవిడ వచ్చారు కదా, ఆవిడ పక్కన కూర్చొని ఎలా చూస్తాడో, ఆవిడ ఎలా కూర్చున్నారో అని చెప్పి అబ్జర్వ్ చేసి వాడు కూడా అలాగే కూర్చొని ప్రేయర్ చేస్తున్నాడు అనమాట. సో వాడైతే చాలాసేపు అలా ఆడుకున్నాడు, ఫోన్లో ఆడుకుంటున్నాడు కదా అని మేము కూడా కూర్చున్నాం కాసేపు. తర్వాత ఇంకా ఇంటికైతే రిటర్న్ వచ్చినప్పుడు చిన్న షాపింగ్ అయితే చేసామన్నమాట. అక్కడ మా వాడికి ఒక గిఫ్ట్ కొన్నాము. వాడైతే ఎంత వేగంగా దాన్ని ఓపెన్ చేసేయాలని చెప్పి లిఫ్ట్ ఉన్నా కూడా మెట్లెక్కి వెళ్ళిపోతానని చెప్పి మెట్ల దగ్గర నిల్చున్నాడు. ఇంకా ఇంటికి వచ్చేలోపు దాన్ని ఓపెన్ చేసామని ఒకటే ఏడుపు లిఫ్ట్లో కూడా. ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేద్దామని చెప్పి మేమే ఓపెన్ చేయలేదన్నమాట. ఇంకా ఓపెన్ చేసిన తర్వాత వాటిని అన్నీ తీసి విసిరాడు మొత్తం ఫుల్గా. అసలు ఆడింది తక్కువ, మా వాడైతే అన్ని బొమ్మలు బెడ్ కింద దాచుతాడండి. అదేంటో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.